మౌన పోరాటం. నక్షత్ర, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మహేంద్రకి ఫోన్ చేస్తావో సువర్ణకి ఫోన్ చేస్తావో నీ ఇష్టం. నాకు రేపటికల్లా అమ్మ ఈ ఇంట్లో ఉండాలి. లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చంపేస్తావా? చంపేస్తానేమో, నాకు తెలీదు. అమ్మకి ఏదన్నా అయితే నేను ఎంత దూరం వెళ్తానో మీరు ఊహించలేరు. కానీ లోపలున్న బిడ్డ నన్ను ఆపుతున్నాడు. ఏంటి ఏమనుకుంటున్నావు? నీకు మాటిచ్చాను కాబట్టి నువ్వు ఏ సోది చెప్పినా వింటాను. నువ్వు ఏ వెధవ పని చేసినా నీ వెనకే నిలబడతాననుకుంటున్నావా? నీ మాటల వల్ల అమ్మ మీద నాకు కోపం వచ్చుండొచ్చు, కానీ అమ్మ మీద కోపం పైకి మాత్రమే. లోపలున్నదంతా ప్రేమే. అమ్మంటే ప్రేమే ఉంది. మహేంద్ర, రే మహేంద్ర, ఎక్కడున్నావు? విశాలాక్షి, రే ఎక్కడున్నారా? మహేంద్ర, మహేంద్ర, మహేంద్ర ఎక్కడున్నావు? విశాలాక్షి, ఎక్కడున్నారా? ద్వారకా, మహేంద్ర, అయ్యో ద్వారకా, మా డాడ్ తో మాట్లాడే టైం ఇది కాదు. నువ్వు రా ద్వారకా, ప్లీజ్ నా మాట విను. ద్వారకా ప్లీజ్, ద్వారకా ప్లీజ్, ద్వారకా రా, ద్వారకా. మహేంద్ర, ద్వారకా ప్లీజ్, ద్వారకా. వదులు. నీ బాబుతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాలేదు నేను. మహేంద్ర, ద్వారకా ప్లీజ్, మహేంద్ర, ద్వారకా ప్లీజ్, ప్లీజ్ ద్వారకా ప్లీజ్. ఎక్కడున్నారా? బయటికి రా. వదులు. వాడు మా అమ్మని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచాడు. ఆ రోజే నీ బాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నీకు మీ అమ్మ ఎంత ఇంపార్టెంటో నాకు మా నాన్న అంతే ఇంపార్టెంట్. ఎవరికైనా అమ్మా నాన్నలు ఒక్కటే అని కబుర్లు చెప్పి మీ నాన్నను వదిలేయమని అడిగావు కదా. మరిప్పుడు వాడు మా అమ్మని దాచేశాడు. నాకు మా అమ్మ అంటే అంత ఇంపార్టెంట్ కదా? చెప్పు, ఎక్కడ వాడు? రే మహేంద్ర. బాబు, ద్వారకా, ఏంటి బాబు, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది? ఏమా? మహేంద్ర ఎక్కడున్నాడు? రమ్మనండి వాడిని. మహేంద్ర ఇక్కడే ఉండాలి. ఎక్కడున్నారా? ఎక్కడున్నాడు? మహేంద్ర, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఇదేమన్నా నీ స్టేషన్ అనుకుంటున్నావా? నా ఇల్లు. నీ ఇల్లు అయితే ఎవరికెక్కురా? ముందు మా అమ్మని ఎక్కడ దాచావో చెప్పు. తాగొచ్చావా? నేను మీ అమ్మని కిడ్నాప్ చేయటం ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగావంటే షూట్ చేసి పారేస్తా. కేసు పెట్టకుండా వదిలేశానని రెచ్చిపోతున్నావా? మా అమ్మని ఫస్ట్ టైం కిడ్నాప్ చేసినప్పుడు నా భార్య మీకు తెలియకుండా తీసిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది, గుర్తు పెట్టుకో. మా అమ్మని మళ్ళీ నువ్వే కిడ్నాప్ చేసావు నాకు తెలుసు. అయ్యో లేదు దొరక, ఒకసారి నేనేదో తప్పు చేసి ఉండొచ్చు, అలా అని రెండోసారి కూడా నేనే చేశానని ఎలా అనుకుంటావు? నాకు స్టోరీలు చెప్పకు. నేను ఒక పోలీస్ని. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటాను. నా దగ్గరున్న సాక్ష్యం ముందు నీ పరపతి, నీ డబ్బు ఏవీ పనికిరావు. మర్యాదగా చెప్తున్నాను, రేపటికల్లా మా అమ్మ ఇంట్లో ఉండాలి. లేదంటే ముందు నేను రాను, నా గన్లో నుంచి బుల్లెట్ వస్తుంది. నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నా మీద దాడి చేశావని, తప్పనిసరి గన్ యూజ్ చేయాల్సి వచ్చిందని రిపోర్ట్ రాసి పడేస్తాను. మైండ్ ఇట్, గుర్తు పెట్టుకో. మహేంద్ర, బయట వాళ్ళని కూడా నువ్వు కిడ్నాప్ చేస్తున్నావా? అమ్మా తల్లి, నీకో దండం. నీ పెర్ఫార్మెన్స్ కో దండం తల్లి. నీకు తెలియకుండా ఏం జరగట్లేదని నాకు తెలుసు. నిజంగా చెప్తున్నాను, నాకు ఈ కిడ్నాప్ కు ఏ సంబంధం లేదు. అక్కడున్న జానకిని ఎవడెత్తుకెళ్ళాడో నాకే తెలుసు. నువ్వు నీ కొడుక్కి చెప్పు దుర్గమ్మ.
నన్ను ఇంకోసారి దుర్గమ్మ అన్నావంటే ఈసారి నిజంగానే కొరడాతో బుద్ధి చెప్తాను. మళ్ళీ ఇదొకటి నా బుద్ధి లేకుండా కిడ్నాప్ చేసిందే కాకుండా అబద్ధాలు చెప్తున్నావా? మర్యాదగా అతను అడిగినట్టు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అతనికి అప్పగించు. లేదంటే అతను అన్నంత పని చేసేలా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. అటు వాడు గుర్తుపెట్టుకోమని, ఇటు ఈవిడ గుర్తుపెట్టుకోమని. నేను కిడ్నాప్ చేయలేదు మొర్రో అంటే ఎవరు వినరేంటి? డాడ్, అసలు ఇది మన ప్లాన్ లోనే లేదు కదా. మనం నువ్వే చేసాం. అయ్యో, కన్న కూతురు నువ్వే నమ్మకపోతే ఎలా? నేను ఆ కిడ్నాప్ చేయలేదు. మరి ఎవరు చేశారు? అది నాకెలా తెలుస్తుంది? డాడ్, నువ్వు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు తల్లి, నాకేం తెలుసు. ఊరికే. మరి ఈ కిడ్నాప్ ఎవరు చేశారు? అదే తెలియక మొత్తుకుంటున్నాను. ఎవరు చేశారో నాకేం తెలుసు? నీకు తెలుసా? గుర్తుపెట్టుకో. ఎవరు చేశారు? ఎవడు చేశాడు ఈ కిడ్నాప్? పప్పై నెయ్యి వెయ్యి. అత్తయ్య నిన్ను బాగా చూసుకోమని చెప్పింది. కడుపుతో ఉన్నావు, కడుపు నిండా తిను. అప్పుడే నువ్వు బాబు హెల్దీగా ఉంటారు. ఇంకొంచెం నెయ్యి వెయ్యి. వదినా, పక్కకు జరుగు. ఏంటి నెయ్యి వేయాలా? నీకు నెయ్యి వేయాలా? మురారి, చేయి తెంచు. మనిషి లేనప్పుడే ఆ మనిషి చెప్పిన మాటకి ఎక్కువ విలువ ఇవ్వాలి. అత్తయ్య లేదని తను చెప్పిన మాటని మర్చిపోయి నక్షత్రం మీద చేయి చేసుకుంటే ఆవిడ మీద గౌరవం ఉన్నట్టు కాదు. ఏయ్, నీకసలు బుద్ధి లేదు. అమ్మ కనిపించట్లేదనే బాధ కానీ ఆలోచన కానీ నీకస్సలు లేదు. పొద్దుటి నుంచి పిచ్చోళ్ళ మేము రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. అమ్మ కోసం వెతుకుతున్నాం. నీకసలు భోజనం ఎలా తినబుద్ధి అవుతుందే? మురారి, కడుపుతో ఉన్న అమ్మాయిని పట్టుకుని ఏంటో మాటలు? నువ్వు తన్నేమనుకు, నువ్వు తిను నక్షత్రం. మురారి, అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదు వదినా. వాళ్ళ అమ్మని ఎక్కడ దాచారో, ఏం చేశారు? ఏయ్, లే, నువ్వు పైకి లే, ముందు పైకి లే. లే, మురారి, అసలు నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది. అమ్మని కిడ్నాప్ చేయించేసి ఏం మాట్లాడకుండా కూర్చున్నావా? నువ్వు అసలు ఇంటి కోడలివేనా? ఆ మహేంద్ర లాంటి వెధవలతో ఎలా చేయగలిపేవే నువ్వు? అసలు ఆ వీడియో గుర్తొస్తేనే నాకు కోపం నశాలానికి అంటుతోంది. ఏ మురారి, నీకు తిండి పెట్టి మేపాలా? పోవే అవతలికి పో. అయ్యో మురారి, ఏంటి ఆవేశం? వద్దొద్దునా, దీనికి ఒక్క మెతుకు కూడా పెట్టొద్దు. అమ్మని కిడ్నాప్ చేయించిన దీంతో అస్సలు మాట్లాడొద్దు. నేనేం చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నోర్ మొయ్. నోరు మొయ్. నీకు మాట్లాడే అర్హత లేదు. తల్లి లేందానివి, నా అన్న వాళ్ళు లేందానివి అని నీ మీద జాలిపడి నువ్వేం చేసినా సహించాను. నీలాంటి దాని మీద జాలి చూపించడం, నీలాంటి దాన్ని సపోర్ట్ చేయడం పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. మురారి మురారి మురారి, ప్లీజ్ తనని భోజనం చేయని. వద్దు వదినా, వద్దు. మురారి, తనిప్పుడు ఒట్టి ప్రాణం కాదు, 2 ప్రాణాలు. తనలో ఉన్న చిన్ని ప్రాణానికి తను తింటేనే ఫుడ్ అందుతుంది.
లేదంటే లోపలున్న బేబీ ఆకలితో మాడిపోతుంది. అది చాలా పాపం. నక్షత్ర పాపం చేసిందని మనం ఎందుకు ఆ బేబీని శిక్షించాలి? నక్షత్ర, నేను వడ్డిస్తాను, తిను. అవసరం లేదు, నాకేం అక్కర్లేదు. వాళ్ళమ్మ దొరికే వరకు నేను భోజనం చేయను. ఏయ్ ఆగు. మురారి, చెయ్యి. నేను చెయ్యను, నాకేం అక్కర్లేదు. నేను నిన్ను చేయమంటుంది భోజనం కాదు, ఫోన్. పోనా? చెయ్యి. ఆ మహేంద్ర గాడికి ఫోన్ చేసి అమ్మని ఎక్కడ దాచిపెట్టాడో కనుక్కో. మీ అమ్మని వాళ్ళు తీసుకువెళ్లారో లేదో తెలియకుండా వాళ్ళకెలా చేస్తాను? ఏయ్, అనవసరంగా నా పేషెన్సీని పరీక్షించుకో. ఫోన్ చెయ్యి. మూర్ఖులకి చెప్పినా అర్థం కాదు. హలో నక్షత్ర. హలో అంకుల్. నక్షత్ర చెప్పు. మురారి వాళ్ళమ్మ కనిపించట్లేదు. ఆవిడ మీరేమన్నా కిడ్నాప్ చేశారా? నేను చేయలేదమ్మా. అదెవరు చేశారో ఎందుకు చేశారో నాకేం అర్థం కావడం లేదు. అయినా నీకు తెలియకుండా నేనెలా కిడ్నాప్ చేస్తాను? అది కాదు అంకుల్, మొన్న ఒక్కసారే కదా మీరు నాతో చెప్పి ఆ ప్లాన్ చేశారు. అంతకు ముందెప్పుడు నాకేమీ చెప్పలేదు కదా. నేను మొన్న నైటే ట్రై చేశాను, దొరికిపోయాను. మళ్ళీ వెంటనే నేను ఎందుకు ఆ పని చేస్తాను? ఇందాకే ద్వారకొచ్చి ఈ విషయం గురించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అతను కూడా చెప్పాను నేను చేయలేదని. సరే అంకుల్, ఉంటాను. నక్షత్ర, చెప్పండి అంకుల్. ఆ మనిషి దొరికితే నువ్వు ఆవిడ బాగా అబ్జర్వ్ చేయి. ఎలాగైనా సరే దుర్గని అరెస్ట్ చేయించాలి. మన కోరిక తీరాలి. సరే అంకుల్, ఉంటాను. బాయ్. చూసావా వదినా, వాడివిడికి ఫర్దర్ ప్లాన్ చెప్తున్నాడు. దీన్ని బట్టే అర్థం అవుతుంది కదా వీళ్ళు ఏదో చేసుంటారని. మురారి, మహేంద్ర గారు క్లియర్ గా చెప్పారు మీ అమ్మని కిడ్నాప్ చెయ్యలేదని. ఆవిడ అరెస్ట్ చేయించాలన్నది ఆయన కోరిక, నోది కాదు. ఏ నక్షత్ర, ఏంటి మురారి నువ్వు? కడుపుతో ఉన్న మనిషిని భోజనం చేయనివ్వలేదు. అసలు ముందు మహేంద్ర గాని. మురారి ఆగు. ఏం జరిగింది అవంతి? నక్షత్ర చేత మహేంద్రకి ఫోన్ చేయించాడు మురారి. అతను అత్తయ్యని కిడ్నాప్ చేయలేదని చెప్పాడు. కానీ అత్తయ్యని ఎలాగైనా అరెస్ట్ చేస్తాను అనేసరికి మురారి కోపంగా మహేంద్ర దగ్గరికి వెళ్తున్నాడు. మురారి, మహేంద్రకు ఆల్రెడీ నేను వార్నింగ్ ఇచ్చే వస్తున్నాను. అంతేకాదు, మహేంద్ర ఎక్కడికి వెళ్ళినా ఫాలో చేయమని ఓ కానిస్టేబుల్ని మఫ్టీలో పెట్టాను. అతను ఏం చేసినా మనకి వెంటనే తెలుస్తుంది. అమ్మ త్వరలోనే దొరుకుతుంది. ఏం జరిగింది? దుర్గని కిడ్నాప్ చేసావా? ఏంటి నీ బుర్రేవన్నా? నాకే పోలా, అక్కడ దుర్గ కనపడకుండా పోయిందట. అదేంటి, జానకిని నువ్వు కిడ్నాప్ చేసావు కదా, ఇప్పుడు దుర్గ కనపట్లేదా? అంటే మీ ఇంట్లో ఉన్నది దుర్గ కాదా? దుర్గ ఉంది మా ఇంట్లోనే సువర్ణ. జానకి కనపడకుండా పోయింది. ఎందుకమ్మా కన్ఫ్యూజ్ చేస్తావు? రాత్రి నేను కిడ్నాప్ చేసిన దుర్గనే కదా. దుర్గ ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. దుర్గి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం నువ్వు చూసావా? నేనెలా చూస్తాను? అయితే దుర్గ మన ఇంటికొచ్చి జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అంటే కిడ్నాప్ అయింది జానకి అంటావా? మహేంద్ర, నువ్వే చెప్తావు జానకి చూపు లేదు అని.
కాని ఎవరు మాయమయ్యారో అది నువ్వే చెప్పు. మీ ఇద్దరికి ఎంత కన్ఫ్యూజన్ ఉంటే ఇక మనం ఎలా తెలుసుకుంటాం కిడ్నాప్ అయిందెవరో? ఒక్క నిమిషం సువర్ణ, నేనిప్పుడే ఫోన్ చేస్తాను. ఎవరు కిడ్నాప్ అయ్యారు? హలో హలో, నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. విషయం నాతో చెప్పండమ్మా, నేను తనకి చెప్తాను. నేను నక్షత్రతోనే మాట్లాడతాను. నాకు చెప్తే నక్షత్రకి చెప్పినట్టేనమ్మా. నక్షత్ర చీర కడితే నువ్వు చీర కట్టినట్టేనా? ఆ, ఆ, వద్దులేమ్మా, నక్షత్రకి ఫోన్ ఇస్తా ఉండండి. నక్షత్ర, నీకు ఫోను. ఎవరు? మాట్లాడు. హలో, ఎవరు? హలో నక్షత్ర, ఆంటీ చెప్పండి. మీ ఇంట్లో దుర్గ కనిపించట్లేదంట కదా? అవును, ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు కానీ చాలా మంచి పని చేశారు. ఆ చేసేవాళ్ళు మా ఇంట్లో ఉన్నదాన్ని కూడా ఎత్తుకుపోతే హ్యాపీగా ఉండేది. ఊహలు ఎప్పుడూ బాగుంటాయి, కానీ జరగవులే. కానీ నాకు మ్యాటర్ క్లారిటీ ఇవ్వు. నైట్ కిడ్నాప్ అయిన మనిషికి కళ్ళు కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయా? నక్షత్ర మాట చెప్పిందంటే దాన్ని రివర్స్ అర్థం చేసుకోవాలి. తను కనిపించట్లేదని చెప్తే కనిపించినట్టు, కనిపించిందని చెప్తే కనిపించినట్టు. అదేంటి? మరి మొన్న జరిగింది అదే కదా. చూపు లేని మనిషి ఇంట్లో ఉంది, ఖచ్చితంగా జానకి అని చెప్తే హ్యాపీగా వెళ్ళాం. తీరా కిడ్నాప్ చేశాక చూస్తే అక్కడ దొరుకుంది. దూరద తీరిపోయింది. అయ్యో లేదాంటీ, నైట్ నేను పడుకునే ముందు ఆ దుర్గని చూశాను. తను ల్యాప్టాప్లో చెస్ గేమ్ ఆడుతోంది. నిజంగానే ఆడుతుందా లేదా అని దగ్గరకు వెళ్లి చూశాను. చెక్ పెట్టి గేమ్ కూడా గెలిచింది. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆ జానకి చెస్ రాదు. అదే నేను చెప్పేది. కిడ్నాప్ అయింది దుర్గా, కానీ ఇంట్లో ఉంది జానకి. కానీ జానకి చూపు పిచ్చెక్కిపోతుంది. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా, జానకి కళ్ళొచ్చాయా? అసలు దుర్గో జానకో పక్కన పెట్టండి. ముందు తనని మనం కాకుండా ఎవరు కిడ్నాప్ చేసుంటారో అది తెలుసుకోవాలి. రండి మేడం. జానకి, అక్క వచ్చావా? ఆయన ఎలా ఉన్నారక్క? సౌందర్య, మావయ్య అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. మహేంద్ర, విశాలాక్షి, రుద్ర, సువర్ణ, ఈ దుష్ట చతుష్టయం మాత్రం పిచ్చెక్కిపోతున్నారు అంతే. ఆ ఇంట్లో ఉన్నది ఎవరు? కిడ్నాప్ అయినది ఎవరు అనా? అక్క, నువ్వు చాలా తెలివిగా ఆటాడావు. వాళ్ళు చాలా నమ్మకంగా జానకిని కిడ్నాప్ చేస్తున్నారు అనిపించేలా చేసి ఇంట్లో ఉన్న నీ మీద
ఎటువంటి ధ్యాస లేకుండా చేశావు. నన్ను గెస్ట్ హౌస్కి పంపి నువ్వు ఇంట్లోకెళ్ళి నాలాగా నటించావు. మహేంద్ర అరెస్ట్ అయ్యేలాగా చేశావు. అసలు అదెలా జరిగిందో అర్థమయ్యుండదా మహేంద్రకి? ఇప్పుడు నువ్వే నన్ను తీసుకొచ్చి దాచేసి నిజంగా కిడ్నాప్ అయినట్టు నమ్మించేశావు. దాంతో వాళ్ళకి నిజంగా పిచ్చెక్కిపోయి ఉంటుంది. నువ్వు ఊహించిందే జరిగింది జానకి. నీ తెలివితేటలకి చాలా సంతోషంగా ఉందక్కా. కానీ నీకు ఇబ్బంది అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది జానకి. సారీ జానకి. మహేంద్ర విశాలాక్షులు పూర్తిగా సైలెంట్ అయ్యేంతవరకు, కళ్యాణ్ రాముణ్ణి పూర్తిగా బాగు చేసేంతవరకు కొద్ది రోజులు నువ్విక్కడుండక తప్పదు. నువ్వు భోజనం చేయకపోతే నేను నిజం దాచిపెట్టి ప్రయోజనం ఏంటి? నిజమేంటి పెద్దమ్మా? జానకిని నేనే దాచిపెట్టాను. పెద్దమ్మా, అమ్మని నువ్వు దాచిపెట్టావా? అవును, నేనే జానకిని దాచి వేరెవరో కిడ్నాప్ చేసినట్టు అందర్నీ నమ్మించాను.